ఉదయనిధి స్టాలిన్ తమిళనాడులో వారసత్వ రాజకీయాలు రసవత్రంగా మారాయి. ఉదయనిధి స్టాలిన్ ఎనుం నాన్ అందరూ ఆశ్చర్యపోయే విధంగా డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ 46 సంవత్సరాల వయసులో డిప్యూటీ సీఎంగా పగ్గాలు అందుకున్నారు. ఈ కారణంతో తమిళనాడులో అధికార డిఎంకేలో కరుణానిధి స్టాలిన్ తర్వాత మూడో తరం నాయకత్వానికి రంగం సిద్ధమైందని భావించవచ్చు. కుమారుడు ఉదయనిధికి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టపెడుతూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకోవడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. పారివారిక కంపెనీ and therefore father then son then grandson it keeps going on. ఈ నేపథ్యంలో వారసత్వ రాజకీయాలను డిఎంకే పార్టీ ప్రోత్సహిస్తుందని తమిళనాడులో తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అవేవి పట్టించుకొని స్టాలిన్ తన కుమారుడిని రాబోయే కాలానికి అంటే 2028లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారని అనుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ డిఎంకేలో నెంబర్ 2 పాత్ర పోషిస్తున్నాడు. యువజన సంక్షేమం, క్రీడల శాఖలు చూస్తుండటంతో పాటు డిఎంకే యోజన విభాగం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే ఒకప్పుడు కరుణానిధి కూడా తమిళనాడు సీఎంగా పనిచేసినప్పుడు తన కుమారుడు స్టాలిన్ కూడా డిప్యూటీ సీఎంగానే రంగప్రవేశం చేయించారు. కాకపోతే ఆయన అప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాల్లో 3 దశాబ్దాల పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు ఉదయనిధి అలా కాదు. దశాబ్దం పాటు నటుడిగా, సినీ నిర్మాతగా కొనసాగారు. 2019లో డిఎంకే యోజన విభాగం బాధ్యతలు చేపట్టారు. 2021లో అనూహ్యంగా ఎమ్మెల్యే అయి మరుసటి ఏడాదే మంత్రి కావడం వెంటనే జరిగిపోయాయి. ఆ లెక్కన డిప్యూటీ సీఎం పదవి రూపంలో ఉదయనిధికి 4వ ప్రమోషన్ దక్కినట్టయింది. ఇప్పటికే ఆయన తండ్రికి బదులుగా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మంత్రులు కూడా ఆయన్నే కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో దూకుడైన ప్రచారంతో ఆకట్టుకున్నారు. పక్కింటబ్బాయిలా మాట్లాడుతూ అందరినీ కలుపుకుపోయారు. ఇదిలా ఉంటే మరోవైపు ఉదయనిధికి బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై, కొత్తగా పార్టీ పెట్టిన సినీ హీరో విజయ్ దళపతి కూడా అటు ఇటుగా అదే వయసు వాళ్ళు. వీరి నుండి భవిష్యత్తులో ఉదయనిధి స్టాలిన్కు తీవ్ర స్థాయిలోనే విమర్శలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడైతే సొంత పార్టీలో డిఎంకేకున్న పటిష్టమైన పార్టీ నిర్మాణంతో పాటు వారి అండతో స్టాలిన్ వారసుడిగా ఉదయనిధి డిప్యూటీ సీఎం కాగలిగారు. అంతేకాకుండా పార్టీలోనూ ప్రభుత్వంలో పెద్దగా అసంతృప్తి లేకపోవడంతో పాటు ఉదయనిధి ఎదుగుదలను అడ్డుకునేవారు కూడా డిఎంకేలో పెద్దగా ఎవరూ లేరు. ఇవన్నీ కూడా ఉదయనిధి స్టాలిన్కి కలిసొచ్చాయి. ఇంకోవైపు కుటుంబంలో స్టాలిన్ తన సవతి సోదరి కనిమొళిని డిఎంకే పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు. ఆమె వైపు నుండి కూడా పూర్తి మద్దతు లభించింది. మొత్తంగా డిప్యూటీ సీఎం కావడంతో ఉదయనిధి స్టాలిన్పై డిఎంకే ఎంపీలంతా పొగడ్తలు కురిపిస్తున్నారు.